జన టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో శ్రీశైలం తాత మళ్ళీ ముచ్చట మంచి మంచి ముచ్చట్లు గుసగుస ముచ్చట్లు షాన్నే పట్టుకొచ్చిండు. ఇక ఇవాళ కూడా చూద్దామా తయారు ఉన్నట్టేనా? ఇక ముచ్చట్లకు పోతే ఇక తెలంగాణ తిరుపతిగా పోయిన యాదగిరి గుట్టకు ఇక మన పోయిన సీఎం సారు మంచి అంగరంగ వైభవంగా చేసిండు అనుకోరాదు. ఏం తక్కువ కోట్లు పెట్టిండా, కోట్ల రూపాయలు పెట్టి మంచి సవలతులు చేసి మంచిగానే చేసిండు. కానీ కొన్ని సవలతులు కింద మీద కాకుండా అటు ఇటు ఉన్నాయని కొంతమంది అయితే గుచ్చన్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇగో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈసారి కూడా ఇగో కొత్తగా ఏదో ట్రస్ట్ పెడతారట. ఈ ట్రస్ట్ ఏంది, దాని మతలబ్ ఏంది, దాని కథ ఎట్టెట్టుందో ఒక్కసారి అరుచుకోద్దాం పారి. యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు 18 మందితోటి తిరుపతి దేవస్థానం లెక్కనే పాలక మండలి పెట్టాలని ప్రభుత్వం అయితే గట్టిగానే ప్రయత్నం మొదలుపెట్టిందట. అయితే ఇందులో 9 మందిని వివిధ వర్గాల నుంచి నామినేట్ చేస్తే అయితే వంశపార్యపర్య ధర్మకర్త ఒకటి, మిగతా వివిధ స్థాయి అధికారులు, ఇక మళ్ళా గట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సభ్యులు, ఇంకా 4 జనరల్ కేటగిరీలో ఉంటారట. ఎక్కడిది ఆశావాళ్ళు అయితే మంత్రులు చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ బాగానే గిరికలు కొడుతున్నారట. 10 ఏళ్ళకెళ్ళి పార్టీని పట్టుకొని ఉన్నాం మాకేం లేదా అని కొంతమంది, ఇక 10 ఏళ్ళ మీద ఉన్నోళ్ళు ఇంకొంతమంది గిట్లా బాగానే మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ ఆడనే పైరవీలు అయితే పెద్దగానే చేస్తున్నారట. అయితే అప్పటికే అందరినీ లోపట్నే ఎన్నుకున్నారని చాలా మంది అయితే గుసగుస అయితే పెట్టుకుంటుర్రు. మరి ఎట్లుందో ఏం కథనో. ఇంకో మాటల్లో ఇప్పటికే గుట్ట మీద షాపులన్నీ పాతోళ్ళకే ఇస్తున్నారని 3 తరాల నుంచి వాళ్ళే ఉంటున్నారని చాలా మంది గుసగుస అయితే అనుకుంటున్నారు. మరి అది ఎట్లా చేస్తారో చూడాలి. ఏ గుట్ట మీద నిద్రపోయే సావులు అయితే బాగానే చేసిర్రు, నిద్రపోతట్టు చేసిర్రు. ఇక గుండం సూత గుట్ట మీదనే ఉంటే బాగుండని చాలా మంది అయితే అనుకుంటూ వచ్చిర్రు. ఇక గివి యాదగిరి గుట్ట ముచ్చట్లు. ఇక నిన్న భద్రాచలంలో భద్రాద్రి రామయ్యకు శ్రీరామనవమి తీరుగా జరిగిందో ఇక చాలా ఏళ్ళ తర్వాత సీఎం సార్ పోయిండు రేవంత్ రెడ్డి సారు. ఇక ఎక్కడిది మంచి సంబూరంగా అంగరంగ వైభవంగానే చేసిర్రు అనుకోరాదు. మరి ఇవాళ చూద్దా నడిచింది. మరి ఎట్టెట్టా ఏం కాదా ఒకసారి చూసేద్దాం పర్రే. ఇవాళ చూత భద్రాచలం రామయ్యకు భద్రాచలం వల్ల మహాపట్టాభిషేకం మిథిలా ప్రాంగణంలోనే మస్తు జోరుగా నడిచింది అనుకోరాదు. ఇక శ్రీరాముడికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, రాజదండం అయ్యో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమర్పించారు అనుకోరాదు. ఇక ఏమి లేదు. ఇక ఎప్పటి నుంచో ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా మన ఎమ్మెల్సీ సార్లు. ఇక ఎక్కడిది పాపం అద్దెకి దాగరని అయితే ఇక ఆశ నెరవేరింది అనుకోరాదు. ఇక గప్పటి నుంచి చేస్తా ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తారు అంటే మొత్తం మీద మొన్న ఎమ్మెల్యే కోటలు ఇచ్చిర్రు సార్కు. ఇవాళ ఇక ఆశ నెరవేరింది. ఇవాళ అయితే ప్రమాణ స్వీకారం చేసిర్రు. ఇక ఒక్కసారి చూసేద్దాం పారి. కొత్తగా ఎన్నికైన 7 ఎమ్మెల్సీలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్షంలో ఎమ్మెల్సీ కోటలో ఎన్నికైన అద్దెకి దయాగరు, విజయశాంతి, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్సీ నుంచి అంజిరెడ్డి, కొమరయ్య, నల్లగొండ నుంచి ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణన్న తర్వాత చేస్తానన్నాడు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఇక గట్టనే శ్రీధర్ బాబు, మరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇక అందరు పాల్గొన్నారు అనుకోరు. ఆదుర్రి ఆయన నిన్న మొన్నటి దాకా నడుస్తుంది కదా. ఏకాదేవుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయి. ఈ భూముల పంచాయతీ మీద ఈ పోటువలు ఉంటాయి కదా, ఈ పోటువలు పెట్టుడు పోటువలాట, ఈ పోటువలు సృష్టించిన పోటువలాట అని చెప్పి ప్రభుత్వం అయితే గట్టిగానే నమ్మింది అనుకోరాదు. ఈ పెట్టుడు పోటువలు పెట్టే మీద ఏదో ఒకటి వేయాలని చెప్పి ఏం దాకా 150 మంది దాకా పోరగాళ్ళ మీద ఇక మంచి లీడర్ల మీద కూడా కేసులు అయినాయట. మరి ఎవరెవరి మీద కేసులు అయినా ఏం కథ ఒక్కసారి అయితే చూసేద్దాంపా. హెచ్సి భూముల మీద ఇగో ఇప్పటికే కేసుల మీద కేసులు పెడుతున్నారు అనుకోరాదు ప్రభుత్వం వాళ్ళు. ఇక మళ్ళీ కొత్తగానైతే ఇగో కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దూరాటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రవీనాథ్ టాండన్, జాన్ అబ్రహాం, దియా మీర్జా ఇంకా మంచి ప్రముఖుల మీదనే ఎఫ్ఐఆర్ నమోదైనట్లు చెప్పిర్రు. ఏఐ ఫోటోలు సృష్టించి వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఆగమాగం చేసి తప్పుడు ప్రచారాలు చేసిర్రని ఇగో గీళ్ళ మీద పెట్టిర్రు అనుకోరాదు. గట్టనే బీఆర్ఎస్ ఐడి టీం సభ్యుల మీద కూడా పెట్టిరాట.
ఇక గట్టనే వీళ్ళతోటి కూడా మళ్ళీ హెచ్సి విద్యార్థులు ఉన్నారు కదా వాళ్ళ మీద కూడా పెట్టిరాట ఏం తక్కువ 150 మంది దాకా కేసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయని పోలీసు అన్నారైతే చెప్తుర్రు మరి ముచ్చట ఎటు పోతుందో ఏం కావుతుందో చూడాలి ఈ ఫోటోలు వీడియోల మీద కేసులు జన టీవీ దుమ్మిరేపే గుసగుస ముచ్చట్లు మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటా మీకోసం చూస్తూనే ఉండుర్రి ఇక ఏం లేదు చూసినట్టు కాదు గిట్లో లైక్ కొట్టుర్రి సబ్స్క్రైబ్ చేయర్రి ఇంత ఫాలో చేయర్రి ఏదైనా ఉంటే కింద రాయిర్రి మా దాకా ఏరుతట్టు